అనుకున్న పనులు జరగడానికి బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారిచే వారాహి పాశుపత హోమం. హలో, నేను కే బ్రహ్మరావు. హలో, అవునా బాబాయ్, నిజంగానా? Everybody jump up to the song, we go round, round, on, yeah. ఎరా నా కొండేగా రాత్రి బస్ ఎక్కేటప్పుడు ఏం చెప్పానురా? డాన్ సీను అని చెప్పానా లేదా? సీను బ్యాలెన్స్ 40 రూపాయలని రాసి కాలిడేట్ చేస్తావా? కాల్ తీసేయగలను. ఎదవ ఫేసు బ్యాగ్ ఎదరా. ఏదో కంగారులో రాశానండి, ఆ మాత్రం దానికి కొట్టేస్తారా? ఏ ఫీల్ అయ్యావా? అవరేంటి మరి? నేను హర్ట్ అయ్యాను. డాన్ హర్ట్ అయితే ఇలాగే ఉంటుంది. చెప్పింది గుర్తుంచుకో, ఈ బ్యాలెన్స్ నువ్వే ఉంచుకో. వీడు మారలేదురా, ఇంకా ముదిరాడు. ఇప్పుడు ఏం చేద్దాం? తెలియనట్టు నటిద్దాం. వచ్చేస్తాడు. మా ఇంట్లో పిడుగుపడింది, తర్వాత వర్షం పడింది. ఎవరు కావాలండి మీకు? అయ్యే ఎదవ మోకాలు. ఈ ఎదవ ఓవర్ యాక్షన్ అవసరం ఏంట్రా రామారావా? బాగున్నారా సీను? డాన్సీను డాన్సీను అంత సడన్ గా ఎందుకు గుర్తుకొచ్చారా మేము? డాన్ స్నేహితుల్ని శత్రువుల్ని మర్చిపోవడం. పదండ్రా. డాన్సీను సిటీకి ఎందుకు వచ్చినట్టు? నేను అర్జెంట్ గా డాన్ అయిపోవాలా? ఇప్పుడు అవ్వకపోతే ఇంకెప్పటికీ అవ్వలేం. పైకి ఇప్పుడు డాన్ సీజన్ చాలా బాగుందంట్రా. నీకు ఇంకా చిన్నప్పుడు పిచ్చి తగ్గలేదా? అసలు ఇంతకాలం ఎక్కడ ఉన్నావురా? ఐ అప్రిషియేట్ యూ, నువ్వు పాయింట్కి వచ్చేసావు. ఇట్ నుంచి పారిపోయి పలాసెల్లా. అక్కడ సినిమా హాల్లో గేట్ కీపర్ గా చేరా. థియేటర్ లో బ్లాక్ టికెట్లు అమ్ముకునే గ్యాంగ్ ని చిత్త కొట్టి పలాస్కే డౌన్ అయ్యాను. అలా విలేజ్ లెవెల్ నుంచి మండల్ లెవెల్ కి, మండల్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ కి ఎదిగి ఆ జిల్లాకే డౌన్ అయిపోయా. రే, ఎవడైనా యాక్టర్ డాక్టర్ అవ్వాలనుకుంటారు, నువ్వేంట్రా డాన్ అవ్వాలనుకుంటున్నావు? చి మీకు ఇంకా బొత్తిగా నాలెడ్జ్ పెరగలేదురా. డౌన్ అయితే ఎన్ని అడ్వాంటేజ్లు ఉంటాయి తెలుసా? యు మీన్ మందాకిని మోనికా బేడి? ఇంటర్నేషనల్ లెవెల్ బోల్డ్ ఉంటాయి. ఏం తీసుకుంటారా? వీరు నువ్వు నాకు విస్కీ. నువ్వురా సీను? సిటీలో టాప్ డౌన్ ఎవడో కావాలి. ఇప్పుడు ఆ గొడవ ఎందుకు? హ్యాపీగా మందు కొట్టరా. ముందు అదే తేలితేనేరా మందు. ఇదేంటి టార్చర్రా బాబు? రేయ్, ఈ సిటీలో నారాయణగూడ నర్సింగ్, మాదాపూర్ బాచిరాజు వీళ్ళిద్దరు లీడింగ్. ఇప్పుడు మందు చెప్పరా. అరే ఆ రెండిట్లో ఎదురు గ్యాంగ్ లో చేరాలరా. వాళ్ళు నిన్నెందుకు చేర్చుకుంటారు కదా, అందుకే పప్పుకొచ్చాం. డాన్ సీను సిటీకి వచ్చినట్టు మీకు తెలుసు, సిటీకి తెలియాలి కదరా. అంటే ఇప్పుడు ఏం చేస్తావురా? సార్ ఏం కావాలి సార్? కొట్టడానికి ఒక మనిషి కావాలి సార్. ఇక్కడ ఎవరిని కొడితే రచ్చ రచ్చ అవుద్దో అలాంటి వాడిని కూడా చూపించు. ఇదిగా కాసేపట్లో ఇక్కడ గొడవ జరగబోతుంది. ఇదే సర్దు చూసుకుని బిల్లు కట్టకుండా బయట జంప్ అయిపోతారు. అందుకే టిప్స్ తో సహా మొత్తం వసూలు చేశాయి. ఏటే ఇదిగా వీడి మాటలంటే మైండ్ దొబ్బుద్ది. నువ్వు వెళ్ళి 4 వీలు పట్టుకురా పో. అలాగే. ఒరే ఛానల్స్ అన్నింటికి ఫోన్ చేయండి రా తొందరగా. వాళ్ళు ఎందుకు వస్తారా? నువ్వేమైనా సెలబ్రిటీవా, లెజెండ్వా? భుజాల మీద వేసుకొచ్చేయడానికి కెమెరాలు. ఇక్కడ తనులు తినేవాడు ఆ రెండిట్లో ఏదో ఒకటి ఉంటాడు. వాడిని కొడితే ఇప్పుడు న్యూసెన్స్ అవుద్ది, రేపేమో అదే న్యూస్ అవుద్ది. ఒరే కొట్టండి రా ఫోన్లో. హలో, ఎన్టీవీ అండి? అవునండి. ఐన్యూస్ వెంకట్రావు గారండి? జీటీవీ తమ్మినేని శ్రీనివాసరావు గారండి? హలో టీవీ5. ఒరే రామారావా, ఈ కుమ్మితే ఎలా ఉంటదిరా? కమిషనర్ కొడుకు సార్. మన రేంజ్కి అసలు ఆటలేదురా. నువ్వు కొడతావా? అమ్మో, జనసేన అందరూ వస్తారా? ఆన్ ది వే. అయ్యి బాబోయ్, ఆన్ ది వే వచ్చేస్తారంటారే. ఈ లోగా ఎవరినొకరు సెలెక్ట్ చేసుకొని ఎరగ తీసేయాలరా బాబోయ్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Srija. Happy birthday. ఎంత ధైర్యం నీకు? నిన్ను కేక్ పెట్టావు బాగు, మరి
బర్త్డే గిఫ్ట్ తీసుకోవా? వాడు ఎవడు కొడుకో నాకు తెలియదు సార్. నాకు తెలుసురా, దొంగనా కొడుకు. వీళ్ళ కొడుకుల్ని వాళ్ళ కొడుకుల్ని కొట్టడం కాదురా, ఈ నా కొడుకుని కొడతా. లేకమ్మా, లే లే లే, తల ఒక్కడిపోయింది, కుట్లు వేసుకోపోయి హాస్పిటల్కి వెళ్ళు. వెళ్ళు. పులియార్ రాజా, అయిందా? ఏయ్, కౌన్ హై బే తూ? ఒంటి పేరు సీను, ఇంటి పేరు డాను, అమితాబ్ బచ్చన్ కి అబ్బో మనం చాలా పెద్ద ఫ్యాన్. ఈ డీటెయిల్స్ చాలరా నువ్వు తనులు తిట్టడానికి? బియర్ లో ఆల్కహాల్ కంటెంట్ 5% ఉంటుంది, విస్కీలో 42%, రమ్ లో 50%, వోడ్కాలో 70%. డాన్ సీన్ గాడి పంచ్ పవర్ 100%. కొడితే పడిపోటాలే, లెగటాలుండవు. వాంట్ టు టేక్? నిన్న రాత్రి జరిగిన గొడవకి డాన్ సీను అనే వ్యక్తే కారణమని తెలుస్తోంది. దెబ్బలు తిన్న వ్యక్తి ప్రవీణ్ దుగ్గల్ అని, అతను ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ దుగ్గల్ కొడుకని పోలీస్ వర్గాలు చెప్తున్నారు. దుబాయ్ నుంచి నిన్ననే హైదరాబాద్ వచ్చారు. అతను తన సరిగ్గా కొట్టాల్సిన కొట్టావన్నమాట. చోటు చేసుకుంది. ఈ విషయం గురించి పోలీసులు ఎంక్వైరీ చేశారు. డాన్ సీను ప్రవీణ్ దుగ్గల్ ని కొట్టడం కరెక్టా కాదా? కరెక్ట్ అయితే ఎస్ అని, కాకపోతే నో అని టైప్ చేసి 50505 కి ఎస్ఎంఎస్ చేయండి. రామారావు, చూడరా సిటీలో జనం అందరూ మన గురించి ఎలా డిస్కస్ చేసుకుంటున్నారు. ఆ దేవుడు కొంతమంది పుట్టిస్తాడు రా మంచి పనులు చేయడానికి, నిన్ను మాత్రం పెంట చేయడానికి పుట్టించాడు. అవునరా, నీ గురించి సిటీ అంతా తెలిసింది, ఎక్కడికి తెలియాల్సిన వాళ్ళకి తెలిసిందంటవా? నువ్వు వెళ్ళి చెప్పరా. అవసరం లేదురా, నేనే చెప్పేశా అడ్రస్ తో సహా. ఎవరు చెప్పు? సిటీలో ఎవడరా పవర్ఫుల్? నర్సింగ్. అందుకే మాచిరాజు ఫోన్ చేశా. టూ మచ్ కన్ఫ్యూజింగ్. ఒరే ఆల్రెడీ పవర్ఫుల్, ఆ నర్సింగ్ మనతో పనే ఉంటదిరా, అందుకే వీడికి ఫోన్ చేశా. ఈ బాడికి వచ్చేస్తా. ఇక్కడ సీన్ గాడు ఎవడరా? సీన్ గాడు ఎవడా? ఎందుకు కొట్టాడన్నయ్యా? డాన్ సీన్ అంటే నువ్వేనా? నీ క్లారిటీ నాకు బాగా నచ్చింది రోయ్. నేనే. అన్న నిన్ను రమ్మంటున్నాడు. మరి వేళనే మధ్యలో మేమెందుకు? మధ్యలో ఏంట్రా, మొదటి నుంచి మీరు ఉన్నారు కదా. మీరు రండి. డాన్ సీను లాంటి వాడు నాకు బాయ్ ఫ్రెండ్ గా దొరకాలి గానీ ఐఎమ్ సో లక్కీ, యు నో. ఐఎమ్ ఇన్ లవ్ విత్ హిమ్. ఏంట్రా వీడికి ఎంత పాపులారిటీ? అబ్బో Dancing. అబ్బో, డెకరేషన్ అదిరింది రోయ్. బాగా అలవాటు పడండి, రేపటి నుంచి మన వర్కింగ్ ప్లేస్ ఇదే. దుగ్గల సబ్ కొడుకుని ఎందుకు కొట్టావు? ఆ మొక్క మాసిరాజు అడిగితే చెప్తాం, ఆడు చెంచాగాడికి కాదు. ఎవడ్రైడే? నేనే మంచిరాజు. సార్ సారీ సార్, మాచిరాజ్ అంటే రెబల్ స్టార్ కృష్ణరాజ్ అంత ఉంటారు అనుకున్నాను. మీరేంటి సార్ ఇంతుండి సిటీని గడగడలాడించేస్తున్నారు? సరే సరే, వాడిని ఎందుకు కొట్టావు? పబ్లిసిటీ కోసం. పగతో కొట్టే వాళ్ళని చూసాం, పేమెంట్ తీసుకుని కొట్టే వాళ్ళని చూసాం. పబ్లిసిటీ కోసం కొట్టడం ఏంట్రా? పగతో కొడితే ఎమోషను, పేమెంట్ కోసం కొడితే ప్రొఫెషను. అరే నీదో అంబిషన్ ఎప్పటికైనా డాన్ అవ్వాలని. డాన్ అవ్వాలంటే ఎవరినైనా కొడతావా? ఎవరినైనా, అవసరం అయితే నిన్ను కూడా. ఏయ్ గన్స్ దించట్రా.
వాడిని కొట్టావు సరే, నాకెందుకు ఫోన్ కొట్టావు? ఇప్పుడు పాయింట్కి వచ్చారు. సిటీలోకి ఎంటర్ అవగానే మీ గురించి ఆ నర్సింగ్ గురించి ఎంక్వైరీ చేశా. మీకంటే ఆ నర్సింగే పవర్ఫుల్ అని బయట టాక్. నాలంటోడు అవసరం మీకుంటున్నాని గెస్ చేశా, అందుకే ఫోన్ కొట్టా. నీలాంటి బేవార్స్ గా అన్న గ్యాంగ్ లో చేర్చుకుంటాడు అనుకున్నావా? నీలాంటి లఫ్డ్ గా చేరినప్పుడు నేను చేయటంలో తప్పే ఉంది. వద్దు, దీంతోనే కోసేయగలను. ఎక్కువ చేస్తున్నావు. బాబీ నో నో, అగో అగో, కంట్రోల్ కంట్రోల్. ప్లానింగ్, నీ స్ట్రాటజీ, నీ గ్యాసింగ్ అన్ని బాగున్నాయి, కానీ ఒక్క విషయంలో తప్పు చేశావు. ఏంటో? నిన్ను నా గ్యాంగ్ లో చేర్చుకోవటం కన్నా చంపడంలోనే నాకు ఎక్కువ అడ్వాంటేజ్లు ఉన్నాయి. ఎలాగో చెప్తా. నర్సింగ్ గాడు దుగ్గల్ సపోర్ట్ తో రెచ్చిపోతున్నాడు. ఇప్పుడు నిన్ను చంపి నేను దుగ్గల్ కి దగ్గర అవుతా. ఈ ఛాన్స్ ని ఎలా వదులుకుంటాను? ఏయ్, దుగ్గల్ కి ఫోన్ కొట్టు. అలాగే. నమస్తే దుగ్గల్ సాబ్, నేను మాచిరాజుని. నాకెందుకు ఫోన్ చేశావు? నేను చేసిన తప్పు దిద్దుకోవడానికి దుగ్గల్ సాబ్, సిటీలో మీ పనులు చేయడానికి ఆ నర్సింగ్ ఉన్నాడు. మరి నా పవర్ కూడా మీకు తెలియాలి కదా, అందుకే మీ అబ్బాయిని కొట్టిన డాన్ సీను నేను పట్టుకున్నాను. వేసేవాడిని తూట్లు తూట్లు చేసి చంపేసాలేకండి. నీకెంత కావాలంటే అంత ఇస్తాను. చచ్చిపోయాడా? చచ్చిపోయాడా? అయిపోయాడు. ఈ మాట చాలు దుగ్గల్ సాబ్, నాకు డబ్బులోదు. ఈ రోజు నుండి నన్ను కూడా నీ మనిషి అనుకుంటే చాలు. వీడి చావు నీకు నా గిఫ్ట్. చిల్లర్ నా కొడుకు. కచరా హటాओ. ఈ ట్విస్ట్ ఏంటండి? ఇంతకాలం నా గ్యాంగ్ లో ఉంటూ వాడి కోసం పనిచేస్తున్న వీడిని తప్పించా. దుగ్గల్ దృష్టిలో డాన్ సిను చంపి దోస్తయ్యా. ఇప్పుడు నిన్ను వాడి ఆ నర్సింగ్ ని దూస్తత్వం చేస్తా. అంటే మీ గ్యాంగ్ లో నన్ను చేసుకున్నట్టేగా? చేర్చుకున్నట్టే. ఈ రోజు నుండి కొంతకాలం నువ్వు డాన్ సీనువి కాదు, ఉత్త సీనువి మాత్రమే. నేను ఒప్పుకోను. మీ గ్యాంగ్ లో చేర్చుకోపోయినా పర్వాలేదు, పేరు మార్చుకునే సమస్య లేదు. నీకు పొజిషన్ కావాలా, పేరు కావాలా? రెండు కావాలి. రెండు. పొజిషన్ కావాలంటే కొంతకాలం నువ్వు పేరుని సాక్రిఫైస్ చేయాలి. कुछ पाने के लिए कुछ खोना पड़ता है. ఓకే బాస్. ఓకే, కొంతకాలం ఏంట్రా, అడ్జస్ట్ అయిపోదాం. అలాగే. ఓకే. అయితే ఎంజాయ్ చేయి. ఏం కావాలో అడుగు. మీ కళ్ళజోడు కావాలి. ఎందుకు? దాని మీద డి రాసింది. డి అంటే డోనే కదా సార్? ఓ, ఆ పైప్ కూడా కావాలి. అందులో డీ లేదు. నేను రాసుకుంటాను. రా. పదండ్రా, ఏదో బెత్తర మొఖాలు వేసుకొని పదండి. నువ్వేంటన్నా ఆడిని చూస్తే జాదుగాడులో ఉన్నాడు, వాడు మన గ్యాంగ్ లో ఎందుకు? రే, మీరందరూ లక్షల కోసం పనిచేస్తే వాడు లక్ష్యం కోసం పనిచేస్తాడు. వాడి ఊపిరిలో కూడా లక్ష్యం కనిపిస్తోంది. చూడండి, చూడా. ఇంకా బచ్చగాని చేతిలో ఓడిపోడు సమ్మగున్నాదిరా. మన చేతికి చిక్కాల్సిన డాన్సీన్ గాడు వాళ్ళ చేతికి చిక్కినప్పుడే సగం చచ్చినాం. మన చేతిలో చావాల్సిన వాళ్ళు చంపిరు. వాడు నాకే బక్కి కొట్టి దుగ్గల్ సాబ్కి దగ్గరైపోయిండు. మనందరినీ తూతెంబలగాలని చేసిండు. దుగ్గల్ సాబ్ దగ్గర పోయిన మన ఇజ్జత్ మళ్ళీ తిరిగి రావాలంటే మాచిరాజుగాడు ఇంతగానం హుషారెట్లయిండో మీరు కనిపెట్టు. నీ పాస్పోర్ట్, టికెట్. రేపు నువ్వు జర్మనీ వెళ్తున్నావు. జర్మనీయా? నువ్వు సూపర్ బాసు. ఫస్ట్ వరకే ఇంటర్నేషనలా? అక్కడ ఏం చేయాలి? స్మగ్లింగా, కిడ్నాపా, మర్డరా? దేనికైనా రెడీ బాస్. అవేవే కాదు, మరి లవ్ చేయాలి. లవ్వా? ఇదే ఫిట్టింగ్ అండి. అవును. ఆ నర్సింగ్ గాడి చెల్లి జర్మనీలో చదువుతుంది. తనంటే వాడికి ప్రాణం. వాడికన్నా ఎక్కువగా వాడు తన చెల్లినే ప్రేమిస్తాడు. ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించాలి. నువ్వంటే పిచ్చెకెళ్ళ చేయాలి. దాంతో ఆ నర్సింగ్ గాడికి పిచ్చెక్కాలి. డాన్ లవ్ చేయటం ఏంటి? నేను చేయను. డాన్ అవ్వడానికి ఏదైనా చేస్తానన్నా? ఆఫ్టర్ ఆల్ లవ్ చేయలేవా? అన్ని క్వాలిటీలో ఉన్నవాడే డాన్ అవుతాడు. హిస్టరీలో డాన్ లవ్ చేయడం ఎక్కడా లేదండి. ఎందుకు లేదు? దావుద్ మందాకిని, అబూ సలీం మోనికాని ప్రేమించలేదా? వీడేంటి ప్రతిసారి పైకి చూస్తున్నాడు? అయితే నాకు ఓకే. కాకపోతే నాకు ఇంకో టికెట్ కావాలి. ఎందుకు? డాన్ ఇప్పుడు సింగిల్ గా వెళ్ళటం, కంపెనీ ఉండాలి. బాబీ, అదేంటో చూడు. అమ్మాయి డీటెయిల్స్ అన్ని బాబీ గడికి తెలుసు. వీడే వచ్చి చూపిస్తాడు. ఓకే అదా? అదేంటి బా, ఆ నర్సింగ్ గారి చెల్లెని లవ్ చేయడానికి ఈడే దొరికాడా నీకు?
నేనిచ్చే ఈ స్ట్రోక్ కి నర్సింగ్ గడు పిచ్చోడు అవడం ఖాయం. బోర్డింగ్ పాసులు రండి. ఈడో మోడు మొహం. మధ్యలో ఈడెందుకురా జ్యోతిక తప్ప ఈడే మరి అమ్మాయిని చూపించేది. పద పద పద. అమ్మాయి ఏంట్రా అవును, మనం వెళ్తున్న హాలిడే కాదు, ఆపరేషన్ మీద. డాన్లు చేసి అయిపోయి ఇప్పుడు నాకు అర్థమైందిరా. పోతూ పోతూ నువ్వు అక్కడే పోకుండా నన్ను కూడా తీసుకెళ్తాను పైన కంపెనీ ఇస్తానని. ఫ్రెండ్షిప్ అంటే ఇంకో ఆ. ఇదే ఆ నర్సింగ్ గడ్ చెల్లెలు చదివే కాలేజ్. కాలేజీ రేంజ్ లో ఉంటే పాపే రేంజ్ లో ఉంటుందో. జ్యోతిక సిత్తప్ప ఈ కాలేజ్ కట్టించింది నేనేనా? నాకు తెలియదు. మరేం తెలుసురా, అట్ట చిరాగ్గా చూడకరా, మధ్యలో అప్పుడప్పుడు నవరా. కుదురోయ్. అదిగో నర్సింగ్ గడ్ చెల్లెలు. ఏదా వైట్ బ్యాగ్? అవును. నర్సింగ్ గారు చెల్లంటే యావరేజ్ అనుకున్నాను. సూపర్ హిట్ ఫిగర్ అది. అయ్య బాబోయ్, ఇక్కడ ఫిగర్స్ సూపర్ గా ఉన్నారా. ఇండియాకి వెళ్ళేటప్పుడు 2 తీసుకెళ్దాం. హాయ్ ఇండియా, హైదరాబాద్. దాండి. హాయ్ జిప్సీ, ఐ లవ్ యూ. చూశారుగా. చూసాం ఆ అమ్మాయిని చూసాం, అమ్మాయికి ఉన్న కాంపిటీషన్ చూసాం. మామూలు ఫాలోయింగ్ కాదు. ఇదిగో ఏ, అన్న దగ్గర చేరినంత ఈజీ కాదు అమ్మాయిని పడేయడం. పోటీ లేకుండా గెలవటం ఈ డాన్స్ దీనికి అస్సలు ఇష్టం ఉండదు. హైదరాబాద్ లో అమ్మాయిలు పడగొట్టడానికి ఆస్తులు సరిపోవట్లేదు, మరి ఈ కంచెను పడగొట్టాలంటే బోలంత ఖర్చు అవుతుంది. ఏంటిది? గోల్డ్ కార్డ్ ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చు. అయ్య బాబోయ్, ఇది చాలా మంచోడ్రా. పని జరగకపోతే డబుల్ వసూలు చేస్తానన్నాడు అన్న. మా దగ్గర ఉంది వసూలు చేయడానికి తూల్ కట్ట. ప్రాణాలు ఉన్నాయిగా. ఒరే బాబిగా, నువ్వు ఇంత నెగిటివ్ గా ఎలా పుట్టావురా? చిన్నప్పటి నుంచి అంతే. నేను చూస్తుంటే కొలబొట్టు చేయాలనిపిస్తుంది. అర్జెంట్ గా ఏంటి అదొబ్బే? ఏదో ఆదో ఫేస్ అంబాజీపేట మొహం నువ్వుని. వెళ్తా కానీ వెళ్లే ముందు ఒకటి గుర్తించుకో. ఏటో అది? అమ్మాయి చదువు పూర్తి చేసుకుని 15 రోజులు ఇండియా వెళ్ళిపోతుంది. మీరేం చేసినా ఈ 15 రోజులే జాగ్రత్త. మరి మా తెలుసులేలా ఎవడ్రైనా ఏదో సత్రకాయ మొహీడు నీ యాదవ్ అని. ఒరే రామ్స్, ఆడేవాడు నువ్వేరా రామారావా? ఈ రోజు నుంచి పేర్లు గెటప్స్ చేంజ్. దేని గీకటం, దాని గోకటం. ఫ్యాంటాస్టిక్ బేబ్స్. సైకాలజీలో 95% వచ్చిన ఫస్ట్ ఇండియన్ నువ్వే. హౌ ఇస్ పాసిబుల్? మీరందరూ బుక్స్ చదివారు, నేను మనుషుల్ని చదివాను. అంతే. నిన్నెవరైనా ఫూల్ ని చేయడం ఇంపాసిబుల్ బేబ్స్. ఆఫ్ కోర్స్. అయ్య బాబోయ్, ఇంత మంచి డ్రెస్ చేస్తారు ఎప్పుడు అనుకోలేదురా బాబా. భాష మార్చు, స్టైల్ బేబే స్టైల్. నీకింత పొడిగిచ్చేస్తారా? ఏంట్రా అది? ఆస్కర్ అవార్డు. రే గుంటలు ఇక్కడే ఉన్నాయి. సో రామ్స్, వాట్ యాక్చువల్లీ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ యూ, మనల్ని చూస్తున్నాయా లేదా? చూడలేదు. మనకి లేట్ ఎందుకు, మొదలెట్టు నటన. ఇదే నీ ఫైనల్ డెస్టినేషన్? డెసిషన్ 1 cappuccino. నువ్వు ఐ లవ్ యూ చెప్పకపోతే అమ్మాయి చచ్చిపోతానంటుందిరా. చచ్చినా చేయను రా. పోనీ ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పరా, అమ్మాయి బతుకుతుంది. అరే లవ్ చేయగానే ఐ లవ్ ఎలా చెప్పంటావు? అయితే ఇప్పుడు లవ్ చేయి. ఇప్పుడు పడితే పడి చేయడానికి లంచ్ కాదు, లవ్ రా ఇడియట్. యు మీన్ మధ్యాహ్నం భోజనం? ఎగ్జాక్ట్లీ. స్టూపిడ్. ఆండ్రియా, ఐఎమ్ సారీ, ఐ కాంట్ సేవ్ యు. 1 beer. డిఫరెంట్ యా. చూసావా, ఫస్ట్ టైం ఒక అమ్మాయి ఐ లవ్ యూ చెప్తే రిజెక్ట్ చేస్తున్న మగాడిని చూస్తున్నాను. బుల్షిట్. కావాలనే మన ముందు షో ఆఫ్ చేస్తున్నాడు. మీలాంటి బుర్ర లేని వాళ్ళు అది నిజమని నమ్మి పడిపోతారు. సైకాలజీ, రిమెంబర్, ఇట్స్ జస్ట్ he's the one. He's responsible. You are Mr. Sino? Yes, officer. She was about to jump off the bridge, tried to commit suicide. She says you are the reason. Can you come to the station? Station? But why? What is my crime? She wants me to love her. I said I cannot. Is it a crime? Love? I love him. I can live without him. Please help me, please. Oh, sorry, Mr. Sino. It was big misunderstanding. Yeah. Sorry. It's okay, officer. It's okay. చూసావా? Sorry for the trouble. Come on, let's go. It's okay. That's okay. Yeah. Sino, Huh? I love
పాపం ప్రేమించరా. ఏంట్రా పాపం ప్రేమించేది? ఇలా ప్రేమించుకుంటూ పోతే సగం జర్మనీ నా వెనకాలే ఉంటుంది. ఎంత మందిని ప్రేమించమంటావు? ఈ రోజేమో ఆండ్రియా, రేపు ఈఎంఏ అవచ్చు, ఎల్లుండి డిఎంఏ అవచ్చు, ఆ తర్వాత వీళ్ళందరూ అవచ్చు. ఉన్నది నేను ఒక్కనేరా, ఎలా చేస్తాను చెప్పు? సెటిల్ చేయి. అలా కదా రే. ఓకే ఆండ్రియా, ఆండ్రియా డోంట్ క్రై. నీ చేతల్లో కండ్రియా. యు కమ్. వాట్ సీను? గో గో గో. సారీ గర్ల్స్, సారీ. She's too much, too much. Hey, where is my cappuccino, yaar? Where is my cappuccino? Get me cappuccino. ఓకే లెట్స్ గో. హౌస్ మై యాక్టింగ్? మైండ్ బ్లోయింగ్. యు కమ్ హైదరాబాద్. ఐల్ ఇంట్రడ్యూస్ యు పూరి జగన్నాథ్ రాజమౌళి. ఓకే థ్యాంక్ యూ. ఓకే బై. సీ యు. Bye. 1200 యూరోలు అయిపోయారా? అంటే 8,000. ఎంతకీ పని జరిగిందా? ఎలా? मेरे पास आइडियाज हैं, स्केचेस हैं और एक कैमरा है, गेकरान की गोल्ड कार्ड है. పాపా పడిపోయినట్టే పదా. ఓ అలాగా, ఇదిగో వచ్చేసాడు. అండి ఆల్రెడీ మన విషయం మా నాన్నగారు చెప్పేశానండి. మా నాన్నగారు కూడా ఒప్పేసుకున్నారండి. ఒప్పుకోవాల్సింది మీ నాన్న కాదు, నేను. పాపం ప్రేమించవే. పాపం అని ప్రేమించమంటావా? ఇలా ప్రేమించుకుంటూ పోతే సగం జర్మనీ నా వెనకే ఉంటుంది. సేమ్ డైలాగ్ ఎక్కడో విన్నాను. నిన్న కెఫేలో ఇండియన్ కుర్రాడు కూడా సేమ్ డైలాగ్ కొట్టాడు. ఓహో, వాడు నీకు పక్కా మేల్ వర్షన్. బుల్షిట్. వాడికి నాలాంటి తగిలుంటే ఈ పాటికి తల కిందులుగా పడుండేవా. రామ్, ఐ థింక్ దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ లొకేషన్. నువ్వు లైటింగ్ అయినా సెట్ చేసుకో, ఆ తర్వాత పని చూసుకో. అయితే ఇప్పుడే పడే చూద్దాం. ఎవరిని? అతన్ని. సో నాతో ఛాలెంజ్ చేస్తున్నావా? ఆల్రెడీ చేసేసాను. జస్ట్ వాచ్. And you so together you'll be just fine. Throw your hands up in the air and say, come down, party with us now. Wow, mind blowing, fantastic. Ram, adrupaidra. అడ్డ వేళలందరూ ఫ్రేమ్ లోకి వచ్చేస్తారు చూడు. ఇక్కడ కాదురా ఇడియట్, అక్కడికి వెళ్ళు. ఇదిగో ఇలా సెంటర్ లో దొప్పించుకోపోతే అలా సైడ్ లో దొప్పించుకోవచ్చు కదా. ఓ తెలుగు రాదు కదా. నో సెంటర్, సైడ్ దొప్పింగ్. ఓకే సార్. ఓకే పర్ఫెక్ట్. వెల్కమ్ బ్యాక్. సో బేబ్స్, యు లాస్ట్ ద బెట్. అతను చాలా టఫ్ అని చెప్పానుగా. కమ్ లెట్స్ గో. హలో, ఎక్స్క్యూజ్ మీ. యా యు. I'm Sheenu, super fantastic fashion photographer from India. తెలుగులో చెప్పండి. తెలుగు? హే రామ్, తెలుగు వాళ్ళరా? ఏంటి తెలుగా? ఫిగర్ చూసి జర్మనీ అనుకున్నాను బాబు. ఇక్కడ ఒక మ్యాగజైన్ కవర్ పేజ్ షూట్ చేయడానికి వచ్చాం. సో మాకు ఒక అందమైన ట్రెడిషనల్ అమ్మాయి కావాలి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తారా? డబ్బు ఎంతనే పర్లేదండి, గీకిచ్చేస్తాం. వాట్? అదేనండి కార్డు. అంటే మా ఫ్రెండ్ అందంగా లేదా? హలో, అందం అంటే చూడాలి అనిపించాలి తప్ప చూసేసాం అనిపించకూడదు. మాకు కావాల్సింది ఇండియన్ ట్రెడిషనల్ బ్యూటీ, పోల్ డాన్సర్ కాదు. హలో హోల్డ్ 1 second. Mr. Sheenu, Yeah, tell me, Karla. I'm in love with you. Will you marry me? Please, Sheenu. Oh, not again. I'm sorry, Karla. Rams, handle చేయరా. ఏది హ్యాండిల్ ఏది? రామ్, కార్లా, యు కమ్, ఐల్ గివ్ మై కాయా. ఎక్కడ ఉన్నావు? పోల్ డాన్సర్. Bullshit. మీ ఫ్రెండ్ బాగా హర్ట్ అయినట్టుంది. అవదా? నేను కూడా అయ్యాను. ఆవిడ అయ్యారంటే అర్థం ఉంది. ఇంత అందంగా ఉన్న మీరు ఫీల్ అవుతాడండి. వాట్ యు సే రామ్స్? షీ ఇస్ వెరీ బ్యూటిఫుల్. ఈవిడ్ని మన కవర్ పేజ్ మీద వేసుకుందామా? ఈవిడ కవర్ పేజ్ మీద ఉంటే ఆ మ్యాగజైన్ మూసుకోవాల్సిందే. Excuse me, what do you mean? అవునండి, మీరు కవర్ పేజ్ మీద ఉంటే బుద్ధుడు ఎవరైనా లోపలికి వెళ్తాడా? వాట్ యు సే రామ్స్? కవర్ చించేసి ఎక్కడికో వెళ్ళిపోతాడు. షీ ఇస్ కవర్ బ్యూటీ. రామ్స్ కంట్రోల్. మీరు నన్ను మరీ ఎక్కువ పొగిడేస్తున్నారు. సారీ అండి, అది నా వీక్నెస్. అందరిని నేను పొగడకుండా ఉండలేను. ప్రియా, అంటే మీ ఫ్రెండ్ ఏంటో ఓ తెగ ఊపేస్తుంది. I think come on. I have to go. Bye. ఏమండి రేపు మార్నింగ్ షార్ప్ 10 o'clock ట్రెడిషనల్ బ్యూటీ వాటర్ ఫ్రంట్. సీనే, నువ్వు వెళ్ళే రూట్ నాకే అర్థం కావట్లేదురా. అరే రామారావా, నేను వెళ్తున్న రూట్ ని ఫింగరింగ్ అంటారు. నేను కెలికిన కెలుకుడికి గిలగిల కుడేసుకుంటది. ఏంటిది? గుంట. నేను పో డాన్సర్లో ఉన్నానా? లేదు. అందంగా లేనా?
లేవు. వాట్? ఐ మీన్ ఆఫ్ కోర్స్ యూర్ బ్యూటిఫుల్ గర్ల్. బట్ వై? మరి ఎందుకు వాడు నన్ను అలా అన్నాడు? వాడదో టైపు నీకు తెలుసు కదా. అయినా నువ్వు ట్రెడిషనల్ డ్రెస్ లో ఇంకా అందంగా ఉంటావే. ఆఫ్ కోర్స్. అంటే ఏంటి నీ ఉద్దేశం? వాడిని ఇంప్రెస్ చేయడానికి నేను ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోవాలా? అరే ఇప్పుడు కాదు, రేపు రేపు. నెవర్. సో యు లాస్ట్ ద బెట్. తొక్కలో బెట్. పోతే పోను. రేయ్ గోకాల్సిన దాంతో అనవసరంగా గొడవ పెట్టుకున్నావు. గ్యారంటీగా అది రాదు. శవాల మీద డబ్బు వసూలు చేస్తారని వాటికి చిలిపడి జోతిగా చెత్తప్ప. నువ్వేంట్రా ఇంత తాపిగా కూర్చున్నావు? బి పాజిటివ్ అన్నాడు రా బిగ్ బి. వచ్చేస్తుంది. Excuse me, can I remove them? నాట్ నౌ. ఆఫ్టర్ 6 యు గో దేర్, సిట్ దేర్. Okay. ఇదేంట్రా మాట తిప్పేస్తాడంటే. ఈ ఊళ్ళో కప్పకుండా ఇష్టపడరా రామారావా? అవునరా వచ్చేద్దని చెప్పావు. ఎలా వస్తుందిరా? ఒరే క్యారమ్స్ లో రెడ్ కాయిన్ మంది అవ్వాలంటే వైట్ నో బ్లాక్ నో వేయాలి. నేను ఆల్రెడీ వైట్ గోకా ఆ రెడ్ ని వేసుకొచ్చేస్తుంది. ఈ గోగుడు నాకే అర్థం కావట్లేదురా. రోజుకి 10 సార్లు మాత్రం కార్డు గీకాల్సి వస్తుంది. ఏదైనా తేడా వచ్చిందనుకో నీకు నాకు కాయ కచ్చడియే. అది రాదు. ఒరే చెన్నై హల్వా దర్దే. అమ్మడి అమ్మ నువ్వు బాబునుడు కదరా. నడ్డి ఉప్పుకుంటూ వచ్చేస్తుంది. అరే చెప్పరా వాళ్ళకి. రమన్ చెప్పు. నెక్స్ట్ నెక్స్ట్. రే రామ్స్ లైఫ్ లేదురా, సోల్ కావాలి. సోల్ సోల్ లేదు సోల్ లేదు అందరు అయిపోయారు. అలా అమ్మని పంపించు. ఇది కూడా బెటర్ గా ఉంది. పంపించు. కవర్ పేజీ చిరిగిపోయిందిరా. ఏమైనా ఓకే చేయి. ఏమైనా ఓకే చేసాయి. లైట్ కూడా అదిరిపోయింది. తన ఫ్రెండ్. అవునా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రియ గారు. నేను అడిగిన ట్రెడిషనల్ బ్యూటీ ఈవిడే. నేను వచ్చింది ఆ పోల్ డాన్సర్. బుల్షిట్. అది నేనే. ఇంపాసిబుల్. నేను నమ్మను. లేదురా తనే. వాట్ క్రాప్. నేను నమ్మను. అయ్యో తనేనండి. ఒక సారీలో ఎంత మార్పు అసలు. Yes. Can I say something? యా ష్యూర్. I think I'm in love with you. నేను చెప్తా అవే. ఒక్క సారీలో ఎంత మార్పు అసలు. He gave me only 50 euros. ఒరే రామ్ కక్కుర్తోద్దు. 100 ఇచ్చి పంపించు. ఎంతమంది ఇస్తాను రావే. డబ్బులు ఇస్తున్నారేంటి? అంటే రిజెక్ట్ చేసిన వాళ్ళందరికీ హర్ట్ అవ్వకుండా ఎంతో కొంత ఇచ్చి పంపిస్తుంటాను. ఏ వయను వీరు తాగి బాధను మర్చిపోవటానికి. ఆల్వేస్. కంగ్రాట్స్ దీప్తి గారు. మీరు మా కవర్ పేజీ మోడల్ గా సెలెక్ట్ అయ్యారు. అగ్రిమెంట్ లో సంతకం పెడితే మిగతా పనులు మొదలు పెడదాం. రామ్స్ ఇదిగోండి మీరు కింద పెట్టండి. మామిడి మధ్యలో పెట్టండి. నో వే. నేను ఈ అగ్రిమెంట్ మీద సైన్ చేయడానికో నేను ఇంప్రెస్ చేయడానికో ఈ శారీ కట్టుకు రాలేదు. నేనేంటో ప్రూవ్ చేయడానికి వచ్చాను. చేశాను. దట్స్ ఆల్. లెట్స్ గో బేబ్. ఫంటాస్టిక్. ఐ యామ్ రైట్ అగైన్. ఏంటిది? నాకు తెలుసు మీరు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టరని. ఏరా నేను చెప్పాను లేదా? చెప్పాను. మధ్య చాలా చెప్పారు కదా. గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం. ముందే ఎలా తెలుసు? ఎక్స్పీరియన్స్ అండి. నాతో కలిసి పనిచేస్తే ఎక్కడ లెవెల్లో పడిపోతారని భయం భయం భయం. నేనా? నీతో? యా. ఇంపాసిబుల్. ఫస్ట్ డే అందరూ ఇలాగే అంటారు. సెకండ్ డే ఫ్రెండ్షిప్ అంటారు. థర్డ్ డే క్లోజ్ ఫ్రెండ్ అంటారు. ఫోర్త్ డే బాయ్ ఫ్రెండ్ అంటారు. ఫిఫ్త్ డే లివింగ్ టుగెదర్. సిక్స్త్ డే టుగెదర్ ఫర్ ఎవర్. వాట్? ఇలా ఎంతమందిని చూడలేదు? ఇలా 1 వీక్ లో 2 వీక్ అయ్యి లవ్ లో పడి లక 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 కొట్టేసుకుంటారు. లక 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 కొట్టుకుంటారా? నీకోసం. ఇంపాసిబుల్. మరి సంతకం పెట్టొచ్చు కదా. ఇదిగోండి కరెక్ట్ కింద పెట్టేయండి. హే షుడీ ఫైల్. మన కాంట్రాక్ట్ 1 వీక్. ఈ 1 వీక్ లో నువ్వు ఐ లవ్ యూ చెప్పకూడదని కండిషన్ నెంబర్ 10 అది చదివి సంతకం పెట్టు. అక్కర్లేదు. నేనేంటో నాకు తెలుసు. ఈ 1 వీక్ లో నీకు కూడా తెలుస్తుంది. కమ్ బేబ్స్ లెట్స్ గో. హలో బేబీ. ఇందాక వచ్చి డబ్బులు తీసుకుందే నీలాగా రెచ్చిపోయి కంట్రోల్ తప్పింది. సో కంట్రోల్ యువర్ ఫీలింగ్స్. మ్యూజిక్ ఆరెంజ్ రా. హే ఇలా అయిపోయినేంటి? బో వీటితో జాగ్రత్తగా ఉండాలి. ఎట్లా జరిగింది తెలీదండి. ఈ రోజు పొద్దునే ఫోన్ వచ్చింది. మా అంచనా ప్రకారం 5 డేస్ క్రితమే మర్డర్ అయి ఉండాలి. పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చారు. ఏందన్నా ఆలోచిస్తున్నావు?
వీడు పోయి 5 దినాలైందంటే గదే రోజుగా మాచిరాజు గారి దగ్గర నుంచి వీడు నాకు ఫోన్ చేసిండు. అంటే వీడు మన మనిషి అని వానికి ఎరకైపోయింది. కానీ గా దినం చచ్చింది వీడా గా డాన్సీన్ గాడా అనే డౌట్ కొడుతూనే ఉన్నది. గా డాన్సీన్ గాని గురించి ఎంక్వైరీ చేయాలి. వాని కుటుంబం, వాని దోస్తులు, వాని జాతకం మొత్తం నాకు కావాలి.